ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ మీదుగా చురుగ్గా కదలడంతో పాటుగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ద్రోణి కారణంగా వానలు కురుస్తాయంటోంది. వర్షాలతో పాటుగా ఈదురుగాలులు వీస్తాయని ప్రజలను హెచ్చరించింది. ఇవాళ అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇవాళ 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లో వర్షాలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ శివ, చూసుకుంటే నేడు ఆంధ్రప్రదేశ్ లో మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇప్పటికే రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లో వ్యాపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజులు అంటే మరో 2-3 రోజుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఇవి మరింత విస్తరించిన తర్వాత అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే ఇప్పటికే తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న కూడా చూసుకుంటే ఏదైతే కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురవడంతో పాటు ఇప్పటికే రుతుపవనాలతో పాటు మరోవైపు చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా కూడా ఇప్పటికే మరిన్ని వర్షాలు అయితే కురిసేందుకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. మరోవైపు చూసుకుంటే ఇటు త్వరలోనే ద్రోణి కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు అల్లూరు జిల్లాతో పాటు ఏలూరు, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో 1-2 చోట్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే ఇప్పటికే పేర్కొంది. ఈ రోజు కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లితో పాటు కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే మాత్రం తేలికపాటి వర్షాలు కురిసేందుకు కూడా ఎక్కువగా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా కొన్ని జిల్లాల్లో మాత్రం అధిక శాతం వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖ జిల్లా, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, శ్రీకాకుళం ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అరకు జిల్లా, విజయనగరం ప్రాంతంలోనే అతి ఎక్కువ వర్షాలు కురిసేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న కూడా చూసుకుంటే విజయనగరం జిల్లాతో పాటు అనకాపల్లి, అల్లూరు జిల్లా 3 జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే నిన్న రాత్రి కురిసినటువంటి పరిస్థితి ఉంది. భారీ వర్షాలతో పాటు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సముద్ర తీరం ప్రాంతం వెంబడి ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం ఎలనీనో ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షపాతం తగ్గేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జూన్ మాసంలోనే అధిక వర్షాలు కురవడంతో పాటు జూలై మాసంలో ఇవి తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి చెదురుమదురు వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నిన్న కూడా విజయవాడతో పాటు కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు జిల్లాలో వర్షాలు కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి కనిపించింది. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. రహదారులతో పాటు జలమయమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గత వారం కురిసినటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. ఎక్కువగా ఆ వర్షపు నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ రోజు కూడా చూసుకుంటే బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఏదైతే ఉపరితల ఆవర్తనం ద్రోణి ఏదైతే ఉందో దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కూడా
కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే వర్షపాత ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షపాత ప్రభావిత ప్రాంతాలని ముందస్తుగానే గుర్తించాలి. ఏదైతే గతంలో జరిగినటువంటి తప్పుదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుదాలన్నింటినీ కూడా ప్రస్తుతం దృష్టిలో ఉంచుకున్నటువంటి జిల్లా అధికార యంత్రం కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా ఇతరత్ర అధికారులు కావచ్చు, దానిపైన దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే భారీ వర్షాల కారణంగా ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగానే తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి. అలాగే ఏదైతే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముంపు ప్రాంతాలను గుర్తించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలంటే ఇప్పటికే ఏపీ సీఎం అయితే అధికారుల్ని ఆదేశించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలతో పాటు మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు అయితే కాస్త ఉదయం పూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ సాయంత్రం సమయంలో మాత్రం వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్రం అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించినటువంటి నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అయితే చురుగ్గానే కదులుతున్నట్టు కనిపిస్తుంది. రాబోయే 2-3 రోజుల్లో ఇటు కోస్తాంధ్రతో పాటు అటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా పూర్తిగా విస్తరించిన తర్వాత అక్కడక్కడ కూడా చెదురుమదురు వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటూ మాత్రం ఏదైతే భారీ వర్షాలతో పాటు మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.